నేను మీ మౌనిరాజ్ 07. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇగో చూస్తున్నారా, వీటిని అట్టికాయలు అంటారు. మా సైడ్ అయితే మీ సైడ్ ఏమంటారు కామెంట్ బాక్స్లో చేయండి. ఇగో వీటిని రోట్లో వేసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి. వీటిని ఏం చేస్తున్నామంటే మనం ఇప్పుడు తాలింపు ఫ్రై. వీటిని కొందరు అట్టికాయ గుగ్గులు అని కూడా అంటారు. నాకు కూడా తెలీదు, నిన్నే తెలిసింది నాకు కూడా వాటిని అట్టికాయ గుగ్గులు అంటారని. నేను యూట్యూబ్లోనే చూశాను, స్క్రోల్ చేస్తూ ఉంటే షార్ట్లో వచ్చింది. వీటిని ఇట్లా రోట్లో వేసుకొని మెత్తగా దంచుకొని చూడండి ఎట్లా మెత్తగా అయిపోయాయో. అట్లా మళ్ళీ ఇంకొన్ని వేసుకొని, అంటే ఎగిరిపోకుండా రోట్లో నుంచి బయటకు వచ్చేస్తాయి, కాయలు కదా ఎగిరి బయటకు వచ్చేస్తాయి. అలా రాకుండా అట్లా నిదానంగా దంచుకుంటూ మెత్తగా దంచేసుకోవాలి. మెత్తగా మరీ మెత్తగా పిండి రుబ్బినట్టు కాదు, మామూలుగా చిన్న చిన్న పీసెస్ అయ్యేదాకా వాటిని దంచుకోవాలి. పీసెస్ చూడండి ఎట్లా ఎగిరిపోతున్నాయి, ఇట్లా రావాలి పీసెస్ నీట్గా. వాటిని చాట్లో అయితే వేసేసుకొని మొత్తం దంచేసుకోవాలి ఉన్నటువన్నీ. ఇవన్నీ మొత్తం ఇలాగ దంచేసుకొని మెత్తగా పొడి చేసేసుకున్నాము. వాటిని ఎత్తుకపోయి కాసేపు అట్లా ఆరబెట్టి చాట్లో చూడండి ఎట్లా అయినా రంగు చూడండి ఎట్లా మారిపోయాయి. దంచినప్పుడు వైట్గా ఉన్నాయి, ఇప్పుడు చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసి మా అమ్మమ్మ చేతికి అయితే ఇచ్చేసాము. వాటిని చూడండి ఎట్లా చేస్తుందో, సగం వేరే చాట్లో వేసేసి సగం అయితే ఇంకో చాట్లో వేసేసింది. చూడండి ఎట్లా దడుతుందో. మేమైతే వాటిని చాట అని అంటాము, మీరేమంటారో మాకైతే తెలీదు. మా అమ్మమ్మ నీట్గా అయితే చేస్తుంది. ఈ పని చేయాలంటే చాలా కష్టం అండి, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి తింటే. అప్పుడెప్పుడో మన అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఉండేటప్పుడు కోసుకొచ్చుకొని చేసుకొని తింటున్నారు, ఇప్పుడు దొరకటం లేదు సరిగా. మా విలేజ్లో అయితే ఒక 2-3 ట్రీస్ ఉన్నాయి. వాటిని అట్లా నిన్న మంచినీళ్ళకని వెళ్తే బావి దగ్గర అక్కడ ఉన్నది చెట్టు కోసుకొని వచ్చాం. చూడండి మొత్తం తట్టేస్తే ఎట్లా వచ్చాయో. వాటిని మళ్ళీ చూడండి చిన్న చిన్ని పీసెస్ కూడా పోయేటట్టు తట్టుకొని చాట్లో పోసేసింది. ఇక మొత్తం వేసేసింది చూడండి. ఇప్పుడు మిగిలినట్టు మళ్ళీ వేసుకొని తట్టేసి పోసేస్తూ ఉంది. ఇక చూడండి ఎట్లా ఉన్నాయి, పీసెస్ వరకే ఉన్నాయి, పొట్టు లేదు కదా. వాటిని మళ్ళీ కూడా తడుతుంది. చూడండి ఎట్లా ఉన్నాయో. మొత్తం ఇందాక పిండి పిండిగా ఉన్నాయి కదా మొత్తం పొడి, అదంతా దాని లోపల పొడాను. వీటిని పండినాక తింటారు కూడా, ఆరోగ్యం చాలా మంచిదంట, తింటారు. చూడండి మళ్ళీ తడుతుంది. పండు మాగినప్పుడు తీయగా ఉంటాయి, స్వీట్ ఉన్నట్టు, లోపల చక్కెర పాకు ఉన్నట్టు ఉంటుంది. మొత్తం తట్టేసుకొని మొత్తం పోసేసుకుంటుంది. ఇక చూడండి అన్నీ అట్లాగే చేసుకోవాలి. ఇది చాలా పని, కష్టం కొంచెం, కానీ ఇష్టంగా చేసుకోవచ్చు. మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కూర్చొని ఉంటుంది, మా దగ్గరే ఉంటుంది, వచ్చి కూర్చొని మాటలు చెప్పుకుంటా, సోది మాటలు ముసలి మాటలు చెప్పుకుంటూ ఉంటారు. నీట్గా వేసేసుకొని దాబర్లో పోసేసింది. వాటిని ఎత్తుకుపోయి అయితే వదిన ఫ్రై చేయాలి. మనం ఎక్కువ తింటాం, మనం వంట పనులకు పనికి రావాలి, మనం తినేదానికైతే ఫస్ట్ ఉంటాం. చూడండి నీట్గా బకెట్లో వాటర్ తీసుకొని బకెట్లో పోసేసుకుని వాటిని ఇప్పుడు కడుగుతుంది. చూడండి చూడండి ఎట్లా తేలుతున్నాయి పైకి. అంతా కడిగేసుకొని మొత్తం నీట్గా డబర్లోకి మళ్ళీ తీసేసుకొని ఆ కడాయిలోకి చూడండి అట్లాగా నలుపుతున్నట్టు కలుపుకోవాలి. మొత్తం కలిపేసి తీసేసి చూడండి మొత్తం అట్లా తీసి పెట్టేసుకోవాలి. డబర్లో తీసుకున్నా దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని, అంటే అవి ఉడకాలి కదా, తగినంత ఉప్పు వేసుకొని, అదే చూడండి ఉప్పు వేసుకున్నాము. పొయ్యి మంట వేసి పొయ్యి మీద అయితే పెట్టేసాం. రెడీ అయిపోబోతుంది. ఇంకొన్ని నిమిషాల్లో మనకు కావాల్సిన అట్టికాయ ఫ్రై తాలింపు. అది చూడండి పొగలు ఎట్లా వస్తున్నాయి, ఉడుకుతూ ఉన్నాయి. అదో వడపోసేసుకున్నాం. వాటిని వడపోసేసుకున్నాక స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాం. చూడండి ఆయిల్ కాగుతూ ఉంది. ఇది మా కిచెన్ రూమ్లో ఉండే ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఇంకా కొద్దిగా ఆవాలు, అవి చిటపట అంత పేలేసాక మనం ముందుగా తెల్లగడ్డలు అనేవి దంచి పెట్టుకోవాలి, ఫ్రైకి బాగుంటాయి. చూడండి తెల్లగడ్డలు వేసుకున్నాం, అవి కొంచెం ఫ్రై చేసుకొని కొద్దిగా ఎర్రగా వచ్చాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఎర్రగా వస్తాయి చూడండి, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం ఎట్ట పేలుతున్నాయో. కరివేపాకు ఆయిల్ వేయడం నాకు చాలా ఇష్టం. చూడండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాము. అదే మొత్తం కలిపి వేసుకొని అదేండి అంతా కలిపి వేసుకున్నాక మనం మళ్ళీ ఉప్పు చూసుకోవాలి. చూసుకొని సాల్ట్ కావాల్సి వేసుకోవడం లేదా ఏదో ఒకటి చేయాలి.
మనం కొంచెం అతి పెత్తరలం కాబట్టి ముందుగానే చేసేటప్పుడే కొద్దిగా తినేస్తాము. అదంటే సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి నీట్గా. మొత్తం కలిపెట్టేసుకొని ఇంకా రెడీ అయిపోవచ్చేసింది. ఇంకా దానికోసం అంటూ ఒక స్పెషల్ రెసిపీ, స్పెషల్ అంటే స్పెషల్ ఏం కాదు, ఆ ఎండుమిర్చి తెల్లగడ్డలు వాటిని పొడి చేసుకుంటారు కదా తాలింపుల కోసం, అట్లా చేసి పక్కన పెట్టేసుకొని కొద్దిగా మిర్చి పొడి పసుపు వేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలి. మొత్తం నీట్గా క్లీన్గా కలిపెట్టేసుకొని మనకు కావాల్సిన మసాలాలు కూడా అంటే అదే మిర్చి పౌడరు అది వేసేసుకొని మనం మిక్సీకి వేసి పెట్టుకున్నట్టు నీట్గా కలిపెట్టేసుకుంటే మన తాలింపు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎట్లా ఉందో, చూస్తేనే తినాలనిపిస్తుంది. ప్యాన్ మీద మాకంటే ఇష్టం కాబట్టి తినాలనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మా వదిన అయితే నా కోసం ప్లేట్లు అయితే వేసేసింది. చూడండి నేను తిని చెప్తాను ఎట్లా ఉందో. వేడివేడిగా పొగలైతే వచ్చేసింది చూడండి. మొత్తం సూపర్ అంటే సూపర్గా ఉంది. నాకంటే చాలా ఇష్టం. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మౌనిరాగ్ 07. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.